తెలంగాణ రాష్ట్ర సమితి కరత భారత రాష్ట్ర సమితి అయింది. తెలంగాణకు, తెలంగాణ వాదానికి, తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ తోని బీఆర్ఎస్ తోని పేగుబంధం తెగిపోయింది, రుణబంధం తెగిపోయింది, రక్తబంధం తెగిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఎప్పుడైతే బీఆర్ఎస్ సమితి అయిందో, భారత రాష్ట్ర సమితి అయిందో, అప్పటి నుంచి కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో పేగుబంధం, రక్తబంధం, రుణబంధం ఈ మూడు తెగిపోయినాయి. కొంచెమన్నా సిగ్గుండాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను అవమానపరిచిన మూర్ఖుడెవరు? తెలంగాణ నిరుద్యోగ కుటుంబాలని అవహేళించిన మూర్ఖుడెవరు? తెలంగాణ ప్రజా సంఘాలని ఇబ్బంది పెట్టిన మూర్ఖుడెవరు? నిధులు నిధులు నియామకాలు నీళ్లు అని చెప్పి తన ఇంటికే రాచుకున్న దొంగ ఎవరు? తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ నిర్మాణాన్ని, బంగారు తెలంగాణ పదాన్ని తన ఇంటికే మాత్రమే సొంతం చేసుకున్న దుర్మార్గుడు ఎవరు? అది కూడా చెప్తే చాలా చాలా బాగుంటుంది. కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ నానుడిని, తెలంగాణ యొక్క అవశేషాలను ఇబ్బంది పెట్టి తెలంగాణ యొక్క పదాన్ని చంపిన దుర్మార్గులు నిన్న మైకు ముందుకొచ్చి లేని మీసాలు తిప్పుతున్నారు, తొడలు కొడతా ఉన్నారు. కొట్టండి. నేను మీకు ఒక మాట చెప్తున్నా. కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆయన పని ఆయన మంచిగా చేసుకుంటా ఉన్నాడు. మీకు అంత దుల ఉంటే గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ విశ్వరూపాన్ని చూపించకుండా జాగ్రత్త పడాల్సింది మీరే. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన శాంతియుతంగా, చాలా ప్రణాళికాబద్ధంగా, నిర్మాణబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. నీకు చాలా దుల ఉంది. 2022 తర్వాత పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ చూడాలని నేను చెప్తున్నాను. కల్వకుంట్ల తారక రామారావు గారు పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని గతంలో ఉన్నటువంటి వ్యవహారంలో మీరు చూడకండి. ఆయన మళ్ళీ ఆ విశ్వరూపాన్ని ఎత్తే మీరు తట్టుకోలేరు. ముఖ్యమంత్రిగా ఆయన శాంతియుతంగా ఉన్నాడు. రాజకీయ వ్యవహారాలని, తెలంగాణ నిర్మాణాన్ని ఒక్కొక్క ఇటుక ఏడ్చి పేరు చూసుకు నిర్మిస్తూ ఉన్నాడు. ఎందుకునైనా అగ్నిపర్వతాన్ని మీరు, ఎందుకునైనా మీకు అగ్నిపర్వతం మీద ఆయన హాయిగా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడు, ఉండనివ్వండి. రేవంత్ రెడ్డి గారు మరో అగ్నిపర్వతం అయితే అందులో మీరు మాడి మసైపోయి భస్మమైపోతారు. అది ఎన్నోసార్లు చూపించారు కదా. అధికారంలో లేనప్పుడే బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులు ఒక లాగులు తడిచిపోయినాయి. ఆ విషయాన్ని మర్చిపోకండి. మీరు చేసుకోండి బర్త్డేలు. మేము కూడా చెప్పాము, ముఖ్యమంత్రి గారు చెప్పారు, జగన్ చెప్పారు కేసీఆర్ గారికి. అది మా ఉందతనం. Subscribe us and press the bell icon for more interesting updates.